బాధ్యత ఉంటే చాలు ఆలోచన పుట్టుకొస్తుంది. సంకల్పం ఉంటే చాలు ప్రకృతి సాయం చేస్తుంది. చేసే పనిలో నిబద్ధత కనబరిస్తే ఎప్పటికైనా సక్సెస్ సాధించవచ్చు. విజయం సాధించాలంటే ఉన్నత చదువే అక్కర్లేదు, ఉన్న చదువు చాలని ఓ మహిళ నిరూపించింది. కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఈమె ఏ పరిస్థితుల్లో వ్యాపారం మొదలు పెట్టారు? ఈమె సక్సెస్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వ్యాపారాన్ని ఎలా మొదలు పెడతారు? ఏ అవసరాలు గుర్తించి, బి అప్పు చేసి? మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన కృష్ణ యాదవ్ దిగువ మధ్య తరగతికి చెందిన మహిళ. ఉన్నత చదువులు చదువుకోలేదు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. 1990లలో ఈమె భర్త చేసిన వ్యాపారం దివాళా తీయడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చిన అనంతరం స్నేహితుల వద్ద 500 రూపాయలు అప్పు తీసుకుని బులంద్షహర్ వదిలి ఢిల్లీకి మకాం మార్చారు. బులంద్షహర్ నుండి ఢిల్లీకి వెళ్లిన తరువాత కూడా తన భర్తకు ఉద్యోగం లభించలేదు. దానికి తోడు ఖర్చులు మరింత పెరిగాయి. ఢిల్లీ శివార్లలో తన భర్త 3 పిల్లలతో కలిసి వ్యాపారం చేసి కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. పంట దిగుబడి బాగున్నప్పటికీ లాభాలు చేసుకోలేకపోయారు. కష్టం మిగిలింది. తిరిగి ఆ కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి ఊరగాయలు తయారు చేయాలని నిర్ణయించుకుని ఢిల్లీలోని ఉజ్వా గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కృష్ణ యాదవ్ శిక్షణ తీసుకున్నారు. అనంతరం ఊరగాయలు తయారు చేయడానికి మొదట్లో 3000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆమె భర్త మొదట్లో రోడ్డు పక్కన ఊరగాయలు విక్రయించడం ప్రారంభించారు. మొదట్లో ఆశించినంత మేర అమ్మకాలు లేనప్పటికీ ఊరగాయలు నిల్వ పచ్చడి కావడంతో నష్టాలు రాలేదు. పట్టణ ప్రాంతాలకు తక్కువ రేటులో మంచి క్వాలిటీ పికిల్స్ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ ప్రజల ఆదరణతో విక్రయాలు క్రమంగా పెరిగాయి. ఇదే క్రమంగా శ్రీకృష్ణ పికిల్స్ సంస్థగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం వీరు 150 రకాలకు పైగా ఊరగాయలు విక్రయిస్తున్నారు. కృష్ణ యాదవ్ తాను వ్యాపారంలో ఆర్థికంగా ఎదగడమే కాకుండా ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకృష్ణ పికిల్స్ టర్నోవర్ 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంది. కృష్ణ యాదవ్ కృషికి భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నారీ శక్తి సమ్మాన్ పురస్కారాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందజేశారు. 2014లో ప్రతిష్టాత్మక ఎన్జీ రంగా రైతు అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అందుకున్నారు.